హాయ్ ఫ్రెండ్స్, మన వోల్వో లవర్స్ అందరికి నమస్తే. ప్రజెంట్ వచ్చేసి మనం హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర చిన్న పార్కింగ్లో ఉన్నాము. ప్రజెంట్ ఈరోజు రైడ్ వచ్చేసి అయితే మనది హైదరాబాద్ టు పలాస వెళ్ళబోతున్నాము. పలాస రైడ్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. 24 సీట్స్, 24 ఏమో బెడ్స్ ఉన్నాయి. చూద్దాం లోపల కూడా మొత్తం పూర్తిగా అయితే ఇంటీరియర్ డిజైన్ ఎట్లుందో అని పూర్తిగా డీటెయిల్గా అయితే మెన్షన్ అయితే చేద్దాము. మన అన్న వాళ్ళు అయితే మన పక్కనే ఉన్నారు, ఇద్దరు పైలట్లు, మన సాయి బ్రో, వల్లి బ్రో. చూద్దాం వీళ్ళతోనైతే పరిచయం చేపిస్తా. హాయ్ అన్న. ఓకే, చాలా రోజుల తర్వాత మీట్ అయ్యారు. ఎన్నోసార్లు అడిగారు అన్న రా అని, నాకు కూడా వీలు కాలేదు. లైక్ కొట్టి అయితే స్టార్ట్ చేయండి, మీరు ఎంతో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా అన్న. వల్లి మనోడు సాయి ఇద్దరు, దీనికి క్యాప్టెను వచ్చేసి, అలాగే మన హెల్పర్ వచ్చేసి మంజు మామ, ఆయనను కూడా చూపెడతా నేను. ఆయన ఇప్పుడే లోపల రెడీ అవుతుండు. చూద్దాం, వీడియో అయితే చాలా బాగుంటుంది. పలాస ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అన్న? ఇక్కడ నుంచి 850 ఉంటుంది అన్న. 850 km అయితే మన రైడ్ ఉంటుంది. మొత్తం క్యాబిన్ రైడే, చాలా బాగుంటుంది. అప్రాక్సిమేట్లీ కరెక్ట్ చెప్పలేము, మనం గూగుల్లో కూడా సెర్చ్ చేద్దాం ఎంత ఉంటుందో ఏందని. అన్న మరి డిన్నర్ బ్రేక్ ఆడన్నా? ఏలూరు అన్న 9:30కి. ఏలూరు 9:30. టాయిలెట్స్ వచ్చి ఫస్ట్ టాయిలెట్ వచ్చి నగరికల్ 5:30, 5:40 అవుతుంది. ఓకే. నెక్స్ట్ డిన్నర్ బ్రేక్ వచ్చేసి 9:30కి, 9:40కి ఏలూరు వెళ్తాం. ఓకే. అక్కడ ఇక్కడ ఫస్ట్ పికప్ పాయింట్ ఆడ ఇక్కడ మన కేఎల్ఎం, ఎల్బీ నగర్ దగ్గర కేఎల్ఎం. ఓకే, ఎల్బీ నగర్ దగ్గర కేఎల్ఎం నుంచి ఫస్ట్ స్టార్ట్ పాయింట్ స్టార్ట్. ఓకే, పికప్ వ్యాన్ వస్తుంది, పికప్ వ్యాన్ వస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. రైడ్ అయితే అన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. ఇగో మన హెల్పర్ ద్వారా ఇప్పుడే వస్తుండు మనోడు. మంజు మామ, మంజు మామ అంట నేను. ఆయనకి హెల్పర్ మనోడే, శ్రీ మణికంఠ ట్రావెల్స్. చూస్తారు కదా అట్లా. మనోడైతే గంధం కొట్టుల్లో మామూలుగా కాదు అసలు, ఇంకా నెక్స్ట్ లెవెల్. మనోడు బండిని పూజించినట్టు మ్యాక్స్ అసలు వేరే ఎవరైతే అంత చేయరు. చాలా బాగా నీట్గా చూసుకుంటాడు బండిని. బండి చూస్తారు కదా ఆల్మోస్ట్ పూర్తిగా నీట్గా రెడీ అయిపోయింది. మన మంజు మామ అయితే చూడండి ఎలా కొట్టిండో. గంధం అయితే ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ కూడా చెప్పుకోవచ్చు. మనోడు గంధం కొట్టిన వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెడితే 1,20,00,000 మంది చూసారు. అలాగే 30 years అన్నమాట ఈ ట్రావెల్స్ స్టార్ట్ చేసి. చూస్తారు కదా 30 సంవత్సరాలు కంప్లీటెడ్ అట ఇన్ సర్వీస్ శ్రీ మణికంఠ. అంత బ్రాండ్ అన్నమాట. బండి అయితే నీట్గా రెడీ అయిపోయింది, ఇంకా రైడ్కు సిద్ధంగా ఉన్నది. మన పైలట్లు ఎక్కితే స్టార్ట్ అయిపోవడమే, ఇంకా లేట్ లేదు. మన పైలట్ అన్న వల్లిబాయ్ ఎక్కుతాడు. లోపలికి అయితే ఎక్కుదాం. ఇంకో విషయం ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అని చెక్ చేసి కూడా స్టార్ట్ చేయాలట. 3 hours ఒకసారి ఇలా చెక్ చేయాలన్నట. వాళ్ళ పైలట్ డ్రింక్ చేసిండా లేదా అని దాన్ని మొత్తం సీసీ కూడా ఉన్నది. రెడీ టు ఇంజిన్ అని వస్తుంది. ఓకే, ఆల్కహాల్ తీసుకోకుంటేనే స్టార్ట్ అవుతుంది, వాళ్ళు తీసుకుంటే మాత్రం స్టార్ట్ కాదు. దీనికి ఆప్షన్ పెట్టించారు కొత్తగా వాళ్ళ ఓనర్ వాళ్ళు. చాలా బాగుంది. ఫోటో వెంటనే వస్తుంది, అంతేనా? ఊదిన వెంటనే ఫోటో వస్తుంది, ఎవరైతే ఉన్నారో అని. ఓకే, మెసేజ్ వెంటనే ఓనర్కి వెళ్ళిపోతుంది. అబ్బో, చాలా స్ట్రిక్ట్ ఉంది కంపెనీ. ఎక్సలెంట్ అని చెప్పి 3 hours దాన్ని ఊదాలి అంతే. ఊదకపోతే ఇంజిన్ స్లో అవుతుంది, లేదంటే దాన్ని మళ్ళీ మనం డ్రింక్ చేయాలని ఎవరైనా ఉంటే అది అప్పుడు అంటే స్టాప్ చేసి డ్రింక్ చేయాలని ఎవరైనా ఉంటే వాళ్ళు స్టార్ట్ చేయాలి. బండి డ్రింక్ చేసి బండి నడపడానికి ఉండదు అంతే. ప్రతి 3 hours ఇది కంపల్సరీగా ఊదాలి అంతే. ఇది మా సారు దీన్ని బండిలో ఇలాగ, ఎందుకంటే కస్టమర్లు 48 members మళ్ళీ నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ జాగ్రత్త మనకి ఇంపార్టెంట్. సో అలాగే మన జాగ్రత్త కూడా, మన ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు, మన పిల్లలు వాళ్ళ గురించి కూడా మనం జాగ్రత్త తీసుకుని, అందువల్ల నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, గుడ్ బ్రో, మంచి కండిషన్ ఉన్నారు. ఎక్సలెంట్ పైలట్ వల్లి బ్రో, నైస్. మన అన్నయ్య బండి కూడా స్టార్ట్ చేశాడు. ఒకసారి అయితే లోపలికి అయితే వెళ్ళి విజిట్ అయితే చేద్దాం. వీళ్ళ బెడ్లు ఎలా ఉన్నాయి, వీళ్ళు కాటన్లు ఏం మెయింటైన్ చేస్తారు, వీళ్ళు వైట్లు ఏం వాడుతారు, పిల్లోలు ఏమున్నాయి, ఛార్జింగ్ సాకెట్ ఎలా ఉన్నాయి, పూర్తిగా అయితే డీటెయిల్గా అయితే మెన్షన్ చేద్దాం. అట్లనే అగరబత్తులు కూడా ముట్టిస్తుండు. చూస్తారు కదా మన మంజు మామ చాలా నీట్గా పూజ చేస్తాడు వెహికల్లో. వెరీ గుడ్.
క్యాబిన్ అయితే చూస్తారు కదా ఎంత నీట్గా ఉన్నదో. ఇక్కడ పక్కన ఫ్యాన్ కూడా ఉన్నది. వావ్ నైస్. ఇక్కడ పైన బెడ్త్ అన్నమాట, ఇది హెల్పర్కు. ఇక్కడేమో బెడ్త్ మామూలుగా ఇది ఎవరైనా కండక్టర్ వచ్చినా కూర్చోవడానికి, మనోళ్ళు ఎవరైనా కూర్చోవడానికి. ఇక్కడ ఇట్లా సరదాగా మామూలుగా బ్యాగులు అవి ఇవి ఇట్లా ఉన్నదన్నమాట క్యాబిన్ వచ్చేసి. అక్కడనేమో దేవుని బొమ్మ పటం ఉంది కదా, చూస్తారు కదా. అవతల సీసీ కెమెరా కూడా ఉంది పక్కనే. దీనికి జీపీఎస్ ట్రాకింగ్ ఉందా బ్రో? ఉందండి. జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఉందంట. ప్యాసింజర్లకు ఇబ్బంది ఏముండదు. గవర్నమెంట్ జీపీఎస్ ఉంది. నెక్స్ట్ అలాగే రెడ్ బస్ జీపీఎస్ కూడా ఉంది. ఓకే. బండి ఎక్కడ ఉన్నది ఏంటి అనేది కస్టమర్ కి ఈజీగా తెలుస్తుంది. ఓకే ఓకే. మనోడైతే రెగ్యులర్గా పూజ చేస్తాడు. పూజ చేయంది అయితే వెహికల్ అయితే అస్సలే తీయరు వీళ్ళు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వెహికల్ని. సామ్రాట్ కూడా వేస్తుండు మన మంజు మామ. రెగ్యులర్గా ఇట్లా సామ్రాట్ వేస్తారంట. మనోడు శివునికి సామ్రాట్ కూడా పెట్టిండు, చూస్తారు కదా. శివయ్య బొమ్మ చాలా నీట్గా ఉన్నది వెహికల్లో. బ్రౌన్ కలరు కాటన్లు అయితే వాడుతారు, చాలా నీట్గా ఉన్నాయి. కొత్త బస్ ఇది కూడా యాక్చువల్లీ. ఇక సీట్ నెంబర్లు అయితే మామూలుగా పైన ఇస్తారు, ప్లస్ ఇట్లా సైడ్కి కూడా ఇచ్చారు వీళ్ళు. డబల్ టైం ఇచ్చారు. పైన ఉన్నాయి మళ్ళీ కింద కూడా ఉన్నాయి, చూస్తారు కదా. అలాగే వీళ్ళు దుప్పట్లు కూడా ఇస్తారు. బ్రౌన్ కలరే, మొత్తం బ్రౌనే. A to Z అన్ని బ్రౌనే ఉన్నాయి. బెడ్షీట్లు కూడా బ్రౌనే వాడుతారు. చాలా నీట్గా ఉంది. మొత్తం ఆల్మోస్ట్ బ్రౌనే. దుప్పట్ల కానీ ఏదైనా బండి లోపల కూడా సీట్లు చూస్తారు కదా, నీట్గా ఉన్నాయి. పుష్ బ్యాక్ సీట్స్ అన్నమాట ఇవి. డైరెక్ట్ ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే వెనకకి వెళ్ళిపోద్ది. హాయి ఇట్లా పడుకోవచ్చు మనం. కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు నీట్గా. ఇట్లా హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్ మీద చేయి పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా హ్యాండిల్. అవతల వాళ్ళకు కూడా మళ్ళీ 2 హ్యాండిల్, ఇక్కడ వీళ్ళకు ఇక్కడ వీళ్ళకు 2 హ్యాండిల్స్ ఉన్నాయి. నీట్గా ఇట్లా పడుకోవచ్చు. పక్కనే సాకెట్ కూడా ఉంది, ఛార్జర్. చాలా నీట్గా ఉన్నది, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వాటర్ బాటిల్ కూడా ఇస్తారా? ఓకే, ఇగో వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. దీని పేరు వచ్చేసి కింగ్స్ ఆక్వా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. తోపు ఇంకా దీన్ని మించింది లేదు, ఇంకా అంత మంచి బ్రాండెడ్ ఇస్తారు. ఇక్కడ చూస్తారు కదా ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఎమర్జెన్సీ డోర్ ఇక్కడ ఉంటుంది అనమాట. మామూలుగా ఏంటంటే ఓల్వోలో లెఫ్ట్ సైడ్ అని ఉంటుంది. మన హైటెక్లలో మామూలు ఇట్లాంటిది అంటే ఏంటంటే ఇట్లా లాస్ట్కి ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఎమర్జెన్సీ ఎగ్జిట్. చాలా బాగుంది. ఏసీ కూడా చాలా బాగా నీట్గా వస్తున్నది, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సర్వీస్ చాలా బాగుంది మణికంఠ వాళ్ళది. చూద్దాం ఇంకా వీళ్ళతో రైడ్ ఎలా ఉంటుంది, వీళ్ళ పూర్తిగా డీటెయిల్ అని అయితే పోతుంటే మనం మాట్లాడుకుందాం. లేట్ అయిపోయింది, మన కోసం ఆపి 2 నిమిషాలు. మన వల్లిబాయ్ అయితే బండి తీసిండు ఆల్రెడీ పార్కింగ్లోకి వెళ్ళి. మన వెహికల్ ఇప్పుడే మెయిన్ రోడ్ ఎక్కుతుంది, చూస్తారు కదా. వెహికల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రైవేట్ ట్రావెల్స్ వేట మొదలైంది ఇక మనది. రైట్ టు పలాసా. మనకు ఈ ఓల్వో క్యాప్ వచ్చేసి ఆషిక్ అన్న గిఫ్ట్ ఇచ్చిండు. లాస్ట్ టైం అన్న శామోలిలా దిగిపోయే ముందు అయితే నాకు ఈ క్యాప్ ఒకటి గిఫ్ట్ ఇచ్చిపోయాడు. అంతకుముందుకేమో బిఎస్ఆర్లా శశి బ్రో ఇచ్చిండు ఒకటి. ఇదేమో ఒరిజినల్ ఓల్వో క్యాప్ అనమాట. అది కూడా ఓల్వో క్యాప్ కాకపోతే ఏంటంటే అది మామూలుగా లో కాస్ట్, ఇదేమో కొంచెం హై కాస్ట్ అన్నమాట. ఇదైతే ఆషిక్ బాయ్ పోయేటప్పుడు దిగిపోయేటప్పుడు ఇచ్చిపోయాడు. ఒక ఫోటో కూడా ఉంది, చూపెడతాను చూడండి మీకు. ఇగో ఇదే ఫోటో, లాస్ట్ టైం దిగిన పిక్ అన్నమాట ఇది. ఆ రోజు నాకు కలిసి డైరెక్ట్ అన్న ఇచ్చాపురం వెళ్ళిపోయాడు గిఫ్ట్ ఇచ్చి. వీళ్ళ బండ్లను అయితే ఎక్సలెంట్ ఉన్నది అసలు. క్యాబిన్లో నెక్స్ట్ లెవెల్, చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ చూస్తారు కదా, ముందటనైనా వెనకనైనా A to Z. ఇక్కడ కూర్చోవడానికి కూడా మనకు చాలా నీట్గా ఇట్లా బ్లాంకెట్ వేసారు డైరెక్ట్. ఇగో గేర్ బాక్స్ కాడ కూడా చూడండి, అన్నకు నీట్గా ఎలాంటి డస్ట్ అనేది లేదు అసలు. చాలా నీట్గా ఉంది, నెంబర్ 1 టోపింగ్. ఆ గ్లాస్కు డిజైన్ అయితే మన మంజుమామ చూడండి ఎట్లా చేసిండో. ఏంద్రా మంజు అన్ని బుడ్డ పిల్లలు అన్ని పెట్టినావుగా. స్టేషనరీ షాప్లో సమానంతా మన బస్సులో. ఓకే, ఇప్పుడే మనము చింతలకుంట రీచ్ అయిపోయినాం. ఎల్బినార్ బ్రిడ్జ్ కింద అన్న వల్లిబాయ్. టికెట్స్ ఎక్కించుకుని కేఎల్ఎం దగ్గరికి వెళ్తాం. పికప్ వ్యాన్ రెడీగా ఉంటుంది, వాళ్ళు ఎక్కించుకొని. ఓకే, ఇప్పుడే ఎల్బినార్ దగ్గరకు వచ్చాము. బ్రిడ్జ్ కింద యూటర్న్ చేసుకున్నామండి. సరే రండి. ఎల్బినార్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఎల్బినార్ ఫుల్ ట్రాఫిక్ జామ్. ఏడన్నా పికప్ పాయింట్ ఏడా ఇంకెంత దూరం? ఇంకా కిలోమీటర్ కేఎల్ఎం దగ్గరికి వెళ్ళాలి. కేఎల్ఎం దగ్గరనా? కేఎల్ఎం. ఓకే, ఇప్పుడే కేఎల్ఎం దగ్గరకు వచ్చింది మన బస్సు. ప్యాసింజర్లు కూడా ఈ వ్యాన్లో వచ్చారు. మొత్తం వెనక ముందు వీళ్ళే మొత్తం పెద్ద పెద్ద బ్యాగులు చేస్తారు ఈ భువనేశ్వర్ వాళ్ళు. ఇంతకుముందుకు వీడియోలో కూడా చెప్పినా మీకు. ఎందుకంటే వీళ్ళు ఒడిశా వాళ్ళు కాబట్టి మినిమం ఒక 2 నెలల నుంచి 3 నెలల వరకు ఇంటికానే ఉంటారట్టుంది. ఎప్పుడు పోయినా లాంగ్ కదా.
పోయిన మన బ్రో వచ్చేసి ఇగో మినీ వ్యాన్ డ్రైవర్ అన్నమాట. దీంట్లోనేనా ఎక్కించుకొచ్చింది? ఎంతమంది? 40 మందిని ఎక్కించుకొచ్చినావు ఇప్పుడు ఇలా. వామ్మో చాలా గ్రేట్ బ్రో. ఇలానే 40 మందిని వేసుకొచ్చినాం అంటే మామూలు విషయం కాదు. బండి ఫుల్ అట ఇక్కడనే. మనోడు మంజుమామ హెల్పరు లోపటేస్తుండు. వాళ్ళ సీట్ నెంబర్ ఇట్లా ఏమైనా ఉంటుందో మొత్తం చూసుకొని. మొత్తం బండి ఫుల్ అయిపోయింది. ప్యాసింజర్లు కూడా ఆల్మోస్ట్ సగం ఎక్కారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళని కూడా ఎక్కించుకుంటే బండి ఫుల్ అయిపోద్ది. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోవడం. ఇక ఇప్పుడే కునాల్ వెహికల్ కూడా వచ్చింది, కొత్త ట్రావెల్స్. ఇది యాక్చువల్ ఇది కటక్ టు హైదరాబాదు. మన కొండబాబు బ్రో, మన దామోదర్ రెడ్డి బ్రో పోతురు. నెక్స్ట్ దీంట్లో రైడ్ చేయాలి మనం కూడా, కటక్ టు హైదరాబాద్. ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తారు మరి ఇద్దరు? నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది సార్. 12 years మణికంఠలేనా? బయట వేరే ట్రావెల్స్? బయట ట్రావెల్స్ 8 years అవుతుంది. 8 years నుంచి నువ్వు కూడా అంటే ఇళ్ళకి వచ్చి ఎన్ని రోజులు అయింది మరి? ఇందులోకి వచ్చి 2 months అవుతుంది. 2 months నుంచి మణికంఠలో చేస్తుంది. నేను 7 months అవుతుంది. 7 months. ఓకే రైట్. ఎట్లుంది మరి ట్రావెల్స్? బాగుంది, చాలా సూపర్. జీతాలు ఇట్లా అంతా సూపర్. మేనేజర్లు కానీ బండి మెయింటెనెన్స్ కానీ బండి పనులు కానీ మొత్తం అంతా బాగుంది. A to Z. చాలా రోజు ఆ రోజే పేమెంట్ చాలా బాగుంది. మేనేజ్మెంట్ కూడా వెరీ గుడ్. అంతేనా? మనకి ఏదైనా వర్క్ ప్రాబ్లం అయితే వెంటనే ఫోన్ చేస్తే బండి కూడా ఎంత అంతే స్పందిస్తున్నారో receiving అంత గట్టిగా ఉంది. change చాలా చేస్తారు. బాగుంటుంది. ఓకేనా? అందుకనే దీంట్లో చేస్తున్నాం. ఓకే ఓకే చాలా బాగుంది బ్రో. రైట్ రైట్. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పా. ఆల్రెడీ ఫుల్ అయిపోయిందా బండి? బండి మన డైలీ ఫుల్ అవుతుంది సార్ మన బండి. ఎందుకంటే రేటింగ్ బండి మనకి. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే పార్కింగ్ దాకా మన వల్లిబాయ్ నడిపిండు, మనోడు దిగిపోయిండు. ఇప్పుడు సాయి బ్రో ఎక్కుతాడు. ఇంకా ఫస్ట్ బిట్ నువ్వేనా? ఎక్కడ దాకా కొడతావు? ఏలూరు దాకా ఇంకా నువ్వే కొడతావు. డిన్నర్ బ్రేక్ దాకా నువ్వే. చిట్కా బాధ చేయడమే. బండికి స్పీడ్ లాక్ ఉందా? ఎంత? 80 వరకే బండికి స్పీడ్ లాక్ అట. వీళ్ళు 120 130 దొక్కుదామన్న ఆప్షన్ ఏం లేదు. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ అన్నిటికీ ఈ మధ్యన ప్రతి ఒక్కదానికి లాకు, BS6, అలాగే డ్రింక్ అండ్ డ్రైవ్ డిటెక్టివ్ మిషన్ కూడా ఉన్నది వీళ్ళ దగ్గర. చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి అన్నమాట. సీ రూల్స్ ఫాలో కావాలమ్మా, లేకపోతే ఒప్పుకోదు. ఓకేనా? ఇక మనోడు ఎక్కుతుండు ఫస్ట్ బిట్టు. మనోడు ఎక్కేసిండు. ఆల్రెడీ బండి కూడా ఫుల్ అయిపోయింది. బండి తీసేయడం ఇక లేట్ అయిపోయింది ఇప్పటికే. బండి ఇప్పుడే ఫుల్ ప్యాకప్ అయిపోయింది. వల్లిబాయ్ ఇంకేనా పికప్లు ఉన్నాయా? అయిపోయినాయా? రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉందా? లాస్ట్ ఇక అది అయిపోతే నెక్స్ట్ బాధేయటం. టాయిలెట్ బ్రేక్. ఓకే ఓకే. ప్రజెంట్ ఇప్పుడే మనం హైత్ నగర్ దగ్గరలో ఉన్నాము. హైత్ నగర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాం. హైత్ నగర్ కూడా క్రాస్ అయిపోతున్నాం. ఈ హైత్ నగర్ దాటినాక వరుసగా 2 ఫ్లైఓవర్లు పడ్డాయి. ఈ ఫ్లైఓవర్లు పడ్డా కాంచి చాలా నీట్గా సాఫీ వెళ్ళిపోతుంది మన జర్నీ. అంతకుముందుకి ఏమో ఇట్లా సర్వీస్ రోడ్ నుంచి పెద్దంబర్పేట లోకల్ ఇవన్నీ మెట్టు గిట్టు అన్నీ చూసుకుంటూ పోయేది. ఈ ఫ్లైఓవర్ల వలన అయితే చాలా బాగుంది మన ప్రైవేట్ ట్రావెల్స్. ఇప్పుడే కునాల్ బస్సు వెళ్ళిపోతుంది డైరెక్ట్ హైదరాబాద్ టు కటక్ వెళ్ళిపోతుందంట ఆ బస్సు. కొత్తగా లేటెస్ట్గా వేసారు. 3 days అయింది ఓపెన్ అయ్యి. 9600. మనం హైదరాబాద్ దాటి ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ దగ్గరకు వచ్చేసాము. నెక్స్ట్ ఇక రామోజీ దగ్గర ఉందన్న. టికెట్ ఎక్కడ? అవుటర్ రింగ్ రోడా? ఓకే. బండి అలా 7 సీట్లే బుక్ అయినాయట నా పూనల్లా. 7 సీట్కే డైరెక్ట్ కటక్ వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు మామూలు విషయం కాదు. 7 సీట్లతోనంటే ఏంటి? క్లిక్ కావాలి, చాలా టైం పడుతుంది. మామూలు లేదు వ్యూ అయితే. ఇప్పుడే రామోజీ దగ్గరికి రీచ్ అయిపోయినాం. చూస్తుంది కదా రామోజీ ఫిలిం సిటీ నియర్. మన మంజ అయితే డబల్ కా మీట మనం వచ్చినామని స్పెషల్గా పలాస నుంచి తెప్పించిందట. డబల్ కా మీట ప్లస్ బ్రెడ్. డబల్ కా మీట ప్లస్ బ్రెడ్ కూడా తెచ్చిండు. చాలా స్పెషల్.
మన మంజు మామ తర్వాతనే ఏదైనా. ఏమంటావు మంజు? సూపర్ మామ. బాగుంది మామ టేస్ట్. చాలా బాగుంటుంది. ఎడ వరకు వచ్చినావు? పలాస నుంచి తెచ్చినావులే. థ్యాంక్ యూ మామ, లవ్ యూ మామ. మన సాయి బ్రో మొత్తానికి అయితే స్పెట్స్ పెట్టిండు. ఇక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. పైలట్ అంటే పైలట్. రేబన్ క్లాస్ పెట్టిండు అన్నయ్య మొత్తానికి. లాస్ట్ ప్యాసింజరా సాయి బాయ్? లాస్ట్ చోటపురం నెల ఉంది. లాస్ట్ ప్యాసింజరు తూప్రాన్పేటన అయితే పికప్ చేసుకున్నాం. లాస్ట్ ప్యాసింజరు మనకి ఇక్కడ నుంచి టోల్ రోడ్ స్టార్ట్ అయిపోద్ది. ఆందోళన మైసమ్మ దగ్గరలో ఉన్నాము. మన హైవే వచ్చేసి NH 65లో మనం ప్రయాణం చేస్తున్నాం. హైదరాబాద్ టు పలాస. సూర్యాపేట వచ్చేసి 96 ఉన్నది. విజయవాడ వచ్చేసి 240 ఉన్నది. ఇంకా వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. ఇప్పుడే చౌటుపల్లి దగ్గరలో ఉన్నాం మనము. ఏమంటావు సాయి బ్రో, ఎట్లుంది? సూపర్, చాలా బాగుందా? నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా బాగుంది వెదర్ కూడా. ఇంకా డే టైంలో మన సర్వీస్ ఉంటే నెక్స్ట్ లెవెల్ తీయచ్చు తెలుసా వీడియోలు. అన్ని నైట్ టైం అయ్యేసరికి ఇబ్బంది అవుతుంది. విజయవాడ, చిట్యాల, నారాయణపూర్. ఇప్పుడే చౌటుప్పల్ టౌన్ దాటి వెళ్ళిపోతున్నాము. మావయ్య పూలు కూడా తెచ్చినావా శివయ్యకు? ఓ నైస్ మావయ్య. చూస్తారు కదా శివయ్యకు భక్తితోని మంచిగా నీట్గా పూలు కూడా ఇస్తుండు. పూలతో అలంకరిస్తుండు. అట్లుంటుంది మంజుమామ పూజ అంటే. చాలా బాగుంది మావయ్య. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. మనం 4 o'clock బయలుదేరినాం హైదరాబాద్ నుంచి. ఫస్ట్ టోల్గేట్ నియర్లో ఉన్నాము ప్రజెంట్ మనము. పోలీసులు కూడా వెహికల్స్ను తనిఖీలు చేస్తారు. పంతంగి టోల్గేట్ దగ్గర అన్నీ కరెక్ట్ ఉంటేనే అలౌట్ చేస్తారు. చాలా స్ట్రిక్ట్ ఉన్నది సీ రూల్స్ మొత్తం. ఫస్ట్ టోల్గేట్ ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం మనము. ఓకే, ఇప్పుడే చిట్యాల దగ్గరలో ఉన్నాము మనము. విజయవాడ 201 ఉంది, కోదాడ 101, సూర్యాపేట 57. ఇక్కడ కొంచెం ముందుకు పోయినాక లెఫ్ట్ తీసుకుని వెళ్తే నార్కెట్పల్లి టౌన్లోకి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటే నల్గొండ, మిర్యాలగూడ, మేదరమెట్ల, చెన్నై రోడ్, ఒంగోలు, నెల్లూరు కావాలైతే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాయి మన వెహికల్స్ అన్నీ. చెన్నై రోడ్ వెళ్ళిపోతుంది లెఫ్ట్ తీసుకుంటే. కరెక్ట్ నగరకాలు ఇప్పుడే క్రాస్ అయినాం. కరెక్ట్ 5:40 అవుతుంది టైం అయితే. టాయిలెట్స్ బ్రేక్ అంట ముందట. ప్రజెంట్ ఇప్పుడే మనము న్యూ సాయి ప్రియ హోటల్ దగ్గర టాయిలెట్స్ బ్రేక్ కోసం అయితే ఆపారు బస్సును. ఇక్కడ ఏమైనా స్నాక్స్ ఉంటాయా బ్రో? సూర్యాపేట దగ్గరలో టాయిలెట్ బ్రేక్ కోసం అయితే మన బస్సును ఆపారు. 15-20 minutes అవుతుంది. ఇక్కడ మన బ్రో, మన సబ్స్క్రైబర్ బ్రో ఎస్కే రింకు ఇక్కడ నుంచి వరకు హోటల్లో. అప్పుడు అంతకుముందుకి ఏ బస్సులో మొత్తానికి అయితే మళ్ళీ ఇప్పుడు కలిసి ప్రజెంట్. ఇప్పుడే మనము సెకండ్ టోల్ గేట్ దగ్గరలో ఉన్నాము. కోర్లపాడు టోల్ ప్లాజా. ఏ జనం ఎవరు ఉన్నారండి?
ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఏంటంటే ఖమ్మం. ఈ ఖమ్మం వయా జంగారెడ్డిగూడెం రోడ్ అన్న. ఖమ్మం వయా జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట, సత్తుపల్లి, వైజాగ్ ఆ రోడ్. రాజమండ్రి వెళ్ళిపోతాం, దేవరాపల్లి ఎక్కుతుంది. అచ్చా, ఓ డైవర్స్ నుంచి ఎదరికెళ్ళి యూటర్న్ చేసుకుని రావాలి. ఓకే. లైట్ ఫెయిల్ అయిపోయింది, ఆల్రెడీ 6:30 అవుతుంది టైం వచ్చేసి. సూర్యాపేటకి ఇంకా 15 km దూరాన్ని ఉన్నాం మనము. ఇప్పుడు అది ఊరకుంటే బండి అయిపోద్ది, ఇక స్లో అయిపోతుంది, పికప్ పడిపోతుంది. అబ్బో పికప్ పడిపోద్ది. ఎప్పటికప్పుడు 3 అవర్స్కి కూర్చొనే ఉండాలి. భలే పెట్టిండా, మామూలు విషయం కాదు ఇదైతే. ఒక 2-3 km వెళ్తే సూర్యాపేట రీచ్ అయిపోతాం. టైం వచ్చేసి 6:38. అవునండి. జనగాం, సిద్దిపేట, వరంగల్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ లోయలా స్కూల్ అనే నేను చదువుకున్నా, ఇదే రోడ్లు ఉంటుంది. జనగాం రోడ్కు లోయలా హై స్కూల్ అని, అదే స్కూల్లో నేను 8th, 9th, 10th వరకు అందులోనే చదువుకున్నా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని బ్రిడ్జ్ కింద నుంచి కిందికి వెళ్తే సూర్యాపేట టౌన్లోకి వెళ్ళిద్ది. ఇదంతా సూర్యాపేట టౌన్. ఇక ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే నేరేడ్ చెర్ల వెళ్తుంది టౌన్లోకి. ఇప్పుడే తెలంగాణ బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అయినాం. ముందుకి ఇక్కడ ఆంధ్ర బార్డర్ చెక్ చేసేది. మనం ఏపీలోకి ఎంటర్ అయినాక ఫస్ట్ టోల్ గేట్ ఇదే. ఇంకా 1 km ఉంది కరెక్టు. చిల్లకల్లు టోల్ ప్లాజా పక్కనే మయూరి బస్సు కూడా పోతుంది. చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్ 7:40 టైం అయింది. విజయవాడకి వెళ్ళేసరికి ఎంత అవుతుందో చూడాలి. ఇక లెఫ్ట్ సైడ్ తీసుకుంటే నందిగామ టౌన్లోకి వెళ్ళిపోద్ది. విజయవాడ స్ట్రైట్, నందిగామ లెఫ్ట్. కృష్ణా నది మీదకి వెళ్తుంది మన బండి. ముందట ఇంకో టోల్ వచ్చింది మళ్ళీ. కీసర టోల్ ప్లాజా ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది విజయవాడకు దగ్గర రాగానే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే భద్రాచలం, రైట్ సైడ్ తీసుకుంటేనేమో ఫెర్రీ, అలాగే ఏలూరు, రాజమండ్రి స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ బైపాస్ నుంచి వెళ్ళిపోద్ది అనమాట. లెఫ్ట్ తీసుకుంటే మనం వచ్చేసి స్ట్రైట్ విజయవాడ సిటీ టౌన్లోకి వెళ్ళాలి. మొత్తం పార్కెళ్ళే ఉన్నాయి విజయవాడ దానికి. ఇంకెన్ని ఉన్నాయో ఇట్లా. ఈ హైవే స్టార్ట్ అయితే మాత్రం డైరెక్ట్ గన్నవరం వెళ్ళిపోవచ్చు అంట ఇక్కడ లెఫ్ట్ తీసుకొని. ఇంకా ఇది స్టార్ట్ అవ్వలేదంట, కన్స్ట్రక్షన్లో ఉందని చెప్తుండు మన సాయన్న. నవయుగ ట్రావెల్స్ భువనేశ్వరేనా ఇది కూడా? వల్లపూడి చౌరస్తా. వెల్కమ్ టు విజయవాడ సిటీ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిపోయినాం. సిటీ దాటేసరికి ఎంతసేపు పట్టింది బాయ్? అరగంట పట్టిద్దా విజయవాడలోనే? ఓకే. దుర్గా టెంపుల్ పోవాలంటే ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి లెఫ్ట్ పోవాలి. అదే బెంజ్ సర్కిల్ విశాఖపట్నం, చెన్నై పైనుంచి వెళ్ళాలి. ఈ ఫ్లైఓవర్ వేసిన కానీ చాలా ఈజీగా ఉంది మీకు కూడా. చాలా ఈజీ అంటే ఈజీ. జూమ్ వెళ్ళిపోతుంది ఇక. అవు చాలా ట్రాఫిక్ పోయింది ఈ ఫ్లైఓవర్ వేసిన కానీ. విజయవాడ బస్టాండ్ దగ్గరికి వచ్చేసాం ఆల్రెడీ మనం. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే విజయవాడ బస్టాండ్ లోపలికి వెళ్తాయి బస్సులన్నీ. ఆ గవర్నమెంట్ బస్సులన్నీ ఇందులోకి వెళ్తాయి. విజయవాడ కాంప్లెక్స్.
విజయవాడకు వచ్చేసరికి కరెక్ట్ 9 o'clock అయిపోయింది టైము. నవయుగ కోల్కతా, భువనేశ్వరం, విశాఖపట్నం, రాజమండ్రి మొత్తం లెఫ్టే. బెంజ్ సర్కిల్ వెళ్ళాలంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. మనకి ఇక్కడ పికప్ పాయింట్ లేన్లో కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం బైపాస్ వయా. ఓకే, ఇంకా బాధ ఐటమ్ ఎక్కడ లేదు. డిన్నర్ బ్రేక్ నెక్స్ట్ ఏలూరు డైరెక్ట్. ఓకే, హైదరాబాద్లో కాకుండా నోవాటెల్ హోటల్ విజయవాడలో కూడా ఉంది, పెద్ద హోటలే. మరి నోవాటెల్ అంటే అంత బ్రాండ్. ఇక్కడ రైట్ తీసుకుంటే విజయవాడ ఆటోనగర్లోకి వెళ్ళిద్ది. ఓకే, పొట్టిపాడు టోల్ ప్లాజా ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే మనం. ఓల్డ్ ఈజ్ గోల్డ్, చాలా పాతగా అయింది ఇది టోల్ ప్లాజా మొత్తానికి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, తుపర పడుతుంది ఇప్పుడిప్పుడే. మన సాయిబాయి వైఫర్ కూడా ఆన్ చేసిండు. ఇక చూడాలి వర్షం అంతటి ఉంటుందా, పలాస వరకు మధ్యన ఆగిపోద్దా అనేది తెలియదు ఇక మనకు. ఏలూరు వచ్చేసి ఇంకా 20 km ఉన్నది. ఏలూరు టోల్ ప్లాజా దగ్గరలో ఉన్నాము మనము. ఇప్పుడే మనము కలపర్రు టోల్ ప్లాజా రీచ్ అవుతున్నాం. అసలు టోల్ గేటే లేదు, చేయి పెట్టి ఆపుతాడు కాక. సాయిబాయ్ గేట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ తోసుకొని వెళ్ళిపోవటమే. డిన్నర్ బ్రేక్ వచ్చేసింది మొత్తానికి. ఇదే హోటల్ అంట. ఇంకో బస్సులన్నీ ఇక్కడ ఆగినాయి, ప్రైవేట్ ట్రావెల్స్, గవర్నమెంట్ ట్రావెల్స్ మొత్తానికి. పార్కింగ్ కూడా బాగానే ఉంది, స్పేసు. డిన్నర్ బ్రేక్ కోసం అయితే మనం ఏలూరులో ఆగాము. ఇగో మన బస్సు పార్కింగ్ చూస్తున్నారు కదా, చూడాలి. ఒక 1/2 hour అయితే ఆగిద్ది అనుకుంటా హోటల్ దగ్గర. హోటల్ పేరు వచ్చేసి స్వాగత్ ఫ్యామిలీ దాబా రెస్టారెంట్ అట. చూద్దాం లోపలికి పోయి వీళ్ళ రుచులు అయితే ఎలా ఉన్నాయో. మొత్తం ఓపెన్ కిచెనే ఉన్నది. డైరెక్ట్ చేస్తారు బయటనే. మొత్తం నచ్చిన టిఫిన్లు వేస్తుండు. ఇగో ఇడ్లీ వేడిగా తీసిండు, మళ్ళీ వేస్తూనే ఉన్నాడు. స్టాక్ ఫ్రెష్ స్టాక్ మొత్తం. హోటల్ అయితే ఎక్సలెంట్. మొత్తం బయటనే చూడండి ఎలా అంటే అలా వేస్తుండు కాక. ఇక్కడనే పూరి, వడ, ఇడ్లీ, దోశ, చికెను మొత్తం నడుస్తుంది. ఇప్పుడే ప్లేట్లు అయితే వేసారు. మంజుమామ, మన సాయి బ్రో, మన వల్లన్న. ఏం చెప్తున్నావునా ఫుడ్? అదే ఏంటిది చెప్పేది? చపాతి. ఓ థ్యాంక్ యూ రైట్. ఓకే, ఇప్పుడే అయితే కొంచెం లైట్గా బిర్యానీ వేసుకున్నాం. అలాగే బోన్లెస్ చికెన్ కర్రీ ఇచ్చిండు. నెక్స్ట్ మంజుమామకి అయితే మొత్తం బిర్యానీ, మన సాయి బ్రోకి అయితే వైట్ రైస్ ఇచ్చిండు. హెడ్ కర్రీ తెచ్చిండు, అలానే తలకాయ కూర. వీళ్ళ రుచులు అయితే చూద్దాం, వీళ్ళ తినైతే టేస్ట్. ఓకే, బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఇప్పుడే మన హోటల్ దగ్గర డిన్నర్ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ పైనుంచి బనానా జ్యూస్ కూడా ఇప్పించిండు మన వల్లిబాయి. కరెక్ట్ 10:15కి అయితే వీళ్ళైతే వెహికల్ ఆపారు ఇక్కడ. అన్న సెకండ్ పిక్ ఎక్కిండి ఇప్పుడే. హాయ్ చెప్పు బ్రో. రైట్ కానీ ఇక లేట్ చేయకుండా రైడ్ చేద్దాం. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ 10:40 అవుతుంది తిని బయటకు వెళ్ళేసరికి. చూద్దాం ముందు ఎలా ఉంటుందో ఇంకా వర్షంతో. వర్షం వస్తేనైతే మంచి డ్రైవింగ్ స్కిల్స్ చూద్దాం. మళ్ళీ ఎక్కడ టాయిలెట్ బ్రేక్ ఎక్కడ? చారక్లాగ్ విజయనగరం, భోగాపురం టాయిలెట్ టోల్గేట్. భోగాపురం టోల్గేట్. అప్పుడు దిగి నువ్వు మళ్ళీ స్లీప్ వేస్తావు. నేను టెక్కల వరకు కొడతా. టెక్కల వరకు నాన్ స్టాప్. పలాస టెక్కల వరకు డ్రైవ్ చేస్తాను. గట్టి కొడుతుంది ఆ వర్షం మాత్రం. ఇది ఏంటంటే ఈ రోడ్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్ జారిపోతుంటది. స్కిడ్ అవుతూ ఉంటుంది. ఇక ఈ ఏలూరు వైపస్ ఒకటి. నెక్స్ట్ గుండుగోల్ సెంటర్ నుంచి రాజమండ్రి వెళ్ళే వరకు కూడా రోడ్ జారుతూ ఉంటుంది. ఓకే, ఏదో చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. ఓకే,
జస్ట్ ఒక 500 మీటర్స్లోని ఇలా లెఫ్ట్కి వెళ్తే రాజమహేంద్రవరం ఇలాగ వైజాగ్ వెళ్ళిపోద్ది. షార్ట్ కట్ అనమాట. ఒక 50 కిలోమీటర్లు తగ్గుతుంది ఇలాగెళ్తే. ఇలాగెళ్తే రావులపాలెం, తాడేపల్లిగూడెం, ఇలాగ దివాన్ చెరువు వెళ్తుంది. ఇలాగెళ్ళినా వైజాగ్ వెళ్ళొచ్చు, ఇలాగెళ్ళినా వైజాగ్ వెళ్ళొచ్చు. కానీ ఇలా వెళ్తే ఒక 50 కిలోమీటర్లు తగ్గుతుంది సేఫ్ మనకు. ఒక అరగంట జర్నీ తగ్గుతుంది. అట్లా కూడా ఒక అరగంట జర్నీ తగ్గుతుంది. ఇక ఇలా రా అనమాట. ఇలా బ్రిడ్జి కింద నుంచి వెళ్ళిపోవాలి. ఓకే. ఇలా బ్రిడ్జి కింద నుంచి గుండుగోల్ సెంటర్. ఇది గుండుగోల్ సెంటర్ అనమాట. గుండుగోలను సెంటర్. ఇలా రైట్కి వెళ్ళిపోతే రావులపాలెం, తాడేపల్లి కూడా వెళ్తుంది. ఇలా లెఫ్ట్కి వెళ్తే రాజమండ్రి, నల్లజర్ల, దేవరపల్లి నుంచి వెళ్ళిపోతుంది. కరెక్ట్ టైం వచ్చేసి 12 o'clock అయిపోయింది. వీరవల్లి టోల్ ప్లాజా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. రాజమండ్రికి అరగంటలో వెళ్ళిపోతాం. రాజమండ్రికి 1/2 అవర్లో వెళ్ళిపోతామా? వర్షం అయితే తగ్గిపోయింది, లైట్గా వస్తుంది. మామూలుగా తగ్గింది, లైట్గా ఉందన్నమాట. అదే చూడాలా మొత్తం తగ్గుతుందో వస్తుందో మరి. పలాస వరకు కొవ్వూరు గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది, 4 కిలోమీటర్స్. దానికి స్టార్టింగ్ వస్తుంది అన్నమాట కొవ్వూరు బ్రిడ్జ్ అని. ఓకే. ఇక్కడే మనకి రాజమండ్రిలో 2027లో గోదావరి పుష్కరాలు వస్తాయి. ఓకే. అది చాలా సంవత్సరాల తర్వాత వస్తూ ఉంటుంది అన్నమాట. కొవ్వూరు టోల్ ప్లాజా. కొవ్వూరు. మొత్తానికి అయితే కొవ్వూరు టోల్ ప్లాజా దాటిపోయినాం. ఇక్కడ నుంచి రాజమండ్రి 200 కిలోమీటర్లు. ఓకే. రాజమండ్రి నుంచి విశాఖపట్నం 200 కిలోమీటర్స్. పలాస అక్కడి నుంచి పలాస 160 కిలోమీటర్ వస్తుంది. ఓకే. కృష్ణవరం టోల్ ప్లాజా ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే మనం. మళ్ళా గట్టి కొడుతుందిగా వాన. మనం ఇప్పుడే గాజువాక ఎంటర్ అయిపోయినాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి విశాలంగా. ఎయిర్పోర్ట్ రోడ్ ఇది. ఎన్ఈడి జంక్షన్, వైజాగ్ అడ్డ. వైజాగ్ అడ్డకు స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ మనం. వైజాగ్ అడ్డ ఇది ఎన్ఈడి జంక్షన్. అలా వెళ్తే పెందుర్తి. ఓకే. ఇలా వెళ్తే రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఇలాగా పోర్ట్. ఓకే. ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతే కలకత్తా వెళ్ళిపోతుంది. చాలా తొందరగా తీసుకొచ్చినావు కానా. మన వల్లిబాయ్ అయితే 318K ఎన్ఈడీలో పెట్టిండు. మొత్తానికి చాలా వేగంగా వచ్చేసింది మన బండి అయితే. మనం పలాస వెళ్ళేసరికల్లా 6:30, 6:20 వరకల్లా దింపేస్తా అన్నాడు. చూడాలి ఎంత టైం అయితే ఏమో. ఇక గురుద్వార్ జంక్షన్ రీచ్ అయినాం ఇప్పుడే మనం. మధ్యలపాలెం జంక్షన్. వైజాగ్ స్టేడియం చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం వైజాగ్ స్టేడియం ఇది. మనకు ఇచ్చాపురం 223 ఉన్నది, శ్రీకాకుళం 91, భోగాపురం 80. విజయనగరం రోడ్ ఇది. కింద దిగి అలా ముందుకు వెళ్తే బస్సులు ఉంటాయి. బస్సు ఎక్కి
ఓకే, ఇక్కడ సర్వీస్ రూట్ నుంచి వెళ్తే విజయనగరం వస్తుంది. నాదవలస టోల్ ప్లాజా, దీన్నే భోగాపురం టోల్ ప్లాజా అని కూడా అంటారు. 4:15 అవుతుంది కరెక్ట్ టైం వచ్చేసి. మనం శ్రీకాకుళం వెళ్ళేసరికల్లా 5 o'clock వరకు శ్రీకాకుళం. పలాస వెళ్ళేసరికి ఎంత అయింది బాయ్? 6:30 వరకు అలా దింపేస్తాడట. చూడాలి టైం ఎంత అవుతుందో. ఇక వాన అయితే వస్తుంది పోతుంది. మళ్ళీ శ్రీకాకుళం దగ్గరలో ఉన్నాము, ఫుల్ వాన మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మధ్యన తుని అన్నవరం అలా రాజమండ్రి దాటినాక లేదు, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వైజాగ్లో కూడా లేదు, వైజాగ్ దాటగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నిన్న వర్షం ఉందా బాయ్? వల్లి బాయ్ నిన్న ఉంది, నిన్న కూడా ఉందా? డైలీ పడుతూనే ఉంది. డైలీ పడుతూనే ఉందట భువనేశ్వర్ పలాస రోడ్లో. ఇంకా పలాస వచ్చేసి 90 100 ఉంటుంది. శ్రీకాకుళం వచ్చేసి ఇంకా 11 km ఉన్నది. మనం ఇప్పుడే సర్వీస్ రోడ్ తీసుకున్నాం శ్రీకాకుళం విలేజ్ టౌన్లోకి వెళ్ళడానికి. కింద బ్రిడ్జ్ కింద నుంచి దింపేసి వెళ్ళాలి, మళ్ళీ బైపాస్ ఎక్కుతుంది కొంచెం ముందుకు వెళ్ళాక. ఎంతమంది ఉన్నారన్న ప్యాసింజర్లు? 3. ఏ మంజుమా, ఏ బిజీగా ఉన్నామైంది మామ? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంతమంది ప్యాసింజర్లు కూడా దిగుతారు శ్రీకాకుళం దగ్గర. ఆల్రెడీ కొంతమంది వైజాగ్లో దిగారు, కొంతమంది శ్రీకాకుళం దిగారు. డ్రాపింగ్ పాయింట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి వీళ్ళవి. మనం పలాస వెళ్ళేసరికి ఎంత టైం పట్టిద్దో చూద్దాం. ఇప్పుడే మడపం టోల్ ప్లాజా రీచ్ అయినాం. అమ్మో పెద్ద టోల్ ఎట్టుంది, 5-6 బండ్లు పోయేటట్టున్నాయి మొత్తం. అటు ఒక 6 ఇటు ఒక 6, 12 పోయేటట్టున్నాయి. అవునా, చాలా బాగుంది టోల్ ఇది. మొత్తానికి తెల్లారిపోయింది. టెక్కలి దగ్గరలో ఉన్నాము ప్రజెంట్ మనము. బాయ్ గుడ్ మార్నింగ్. అలాగే మన బాబాయ్ ఇచ్చాడు, కండక్టర్ అంట, ఆనంద్ బాబాయ్. బాబాయ్ పేరు వచ్చేసి. సాగుతుంది మన జర్నీ. ఇంకా 50 km అయితే మన రైడ్ అయితే పూర్తి అయిపోతుంది. చూద్దాం ఇంకెలా ఉంటుందో. వర్షం అయితే వస్తుంది పోతుంది. మంజుమా, టెక్కల్ దగ్గరలో ఉన్నాము. ఓకే, ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి రైడ్ తీసుకుంటే టెక్కలి 2 కిలోమీటర్లు ఉన్నది. టెక్కల్ రీచ్ అయిపోయినాం మనం ఆల్మోస్ట్. ఇక్కడ బైపాస్ మీద నేను ఆపేది. డ్రైవర్ చేంజా? ఓకే, మనకు పలాస వచ్చేసి ఇంకా 34 km అవుతున్నది. మన డ్రైవర్ చేంజ్ అవుతుండు. వల్లి బ్రో బాయ్, కమింగ్ టు సాయి బ్రో. టెక్కలిలో ఒక 5-6 ప్యాసింజర్లు కూడా దిగిపోయారు. మొత్తానికి ఎంతమంది దిగిరు ఇక్కడ? 6 ప్యాసింజర్ దిగిరా? ఓకే. సాయి బాయ్ గుడ్ మార్నింగ్. సాయి బ్రో టెక్కలి బ్రిడ్జ్ కింద సిటీనా మొత్తం? ఓహో, టెక్కలిలో గ్రానైట్ ఫేమస్ అంట. మన బాబాయ్ చెప్తుండు. మొత్తం గుట్టలు పుట్టలే ఉన్నాయి ఇక్కడ, కనిపిస్తున్నాయి కదా, చూడండి ఎలా ఉన్నాయో గుట్టలు. పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి, ఎటు చూసినా హిల్స్. అట్లా మొత్తం చెట్లు పుట్టలు కొండలు బాగున్నాయి. లొకేషన్స్ అయితే ఎక్సలెంట్. ఈ బ్రిడ్జ్ కింద నుంచి లెఫ్ట్ వెళ్ళాలా పలాస? ఓకే ఓకే, పలాస విలేజ్లోకి వెళ్ళాలంటే మనం ఇంకా 12 km వెళ్ళాలి. ఇక్కడనే మనం ఈ సర్వీస్ రోడ్లో దిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే,
ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పలాస వెళ్ళిపోతాం మనము. ఇదే బ్రిడ్జ్ కింద నుంచి. ఇది రైట్ సైడ్ అంతా విలేజ్ అన్నమాట. పలాస సిటీ, పలాస సిటీ. ఇక్కడ జీడిపప్పు, జీడిపప్పు కాజు ఫేమస్ అంట. ఓకే, ఇంతటితోనైతే వీడియో అయితే ముగిస్తున్నాను. ఎందుకంటే పలాస రీచ్ అయిపోయినాం. మన బండి వచ్చేసి అయితే భువనేశ్వర్ వెళ్తుంది. అట్లా వెళ్ళిపోతుంది బండి అయితే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ సో మచ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్. ఇంతటితో బస్ అయితే వెళ్ళిపోతుంది. రైట్.